అందరికీ హాయ్ నమస్తే. చిన్నవాళ్ళకి హాయ్, పెద్దవాళ్ళకు నమస్తే. ఈరోజు వచ్చేసండి మన వీడియో ఇదంతా మట్టి ఇసుకండి. ఇది ఇలా దీనిలో పెట్టానండి. మట్టి ఇసుక కలిపానండి. దీనిలో కొంచెం కలిపేసి ఇవి మొన్న మనకు జరిగిందండి. అందులో అరటిపళ్ళు ఇవన్నీ కూడా చూడండి ఎలా ఏ విధంగా ఈ పళ్ళు అరటిపళ్ళు మనకి అడుగున కొంచెం మట్టి వేసేసి వీటిని కంపోస్ట్గా మనం ఉపయోగిద్దాం. ఇలా ఇవన్నీ మాగిపోయి ఉన్నాయండి పళ్ళు. ఇలా వాసన వచ్చేస్తుంది. ఇలా మాగిపోయినాయండి. వాళ్ళకి 4 రోజులు అయింది వీడియో చేయడానికి. నాకు రాలేదండి. ప్రతి ఒక్క పండు ఒక 50-60 పళ్ళు దాకా ఈ విధంగా మనకి అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక లేయర్ మట్టి వేసేద్దాం. దీని మీద ఒక లేయర్ మట్టి వేసాను. ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయండి. అవి కూడా బనానానే ఉంది. చెట్లకు కూడా కొంచెం ఒక మాదిరిగా ఉన్న పళ్ళు చెట్లకు కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఈ బనానా పీసెస్ ఇలా మెత్తగా అయిపోయినాయండి. మెత్తగా అయిపోయిన వాటిని వీటిని కూడా మనం ఈ విధంగా ఇలా వేసేద్దాం. బాగా పాచిపోయి మనకి మంచిగా అయిపోయినాయండి మెత్తగా. ఈ విధంగా ఫంక్షన్ జరిగిందండి. ఆ ఫంక్షన్లో నేను ఈ ఫ్రూట్స్ని నేను ఈ విధంగా తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఈ 3 పళ్ళు కూడా మనం ఈ విధంగా తీసేద్దాం. ఇవి ఇలా వీటిని ఇలా మనం కంపోస్ట్గా చేద్దాం. ఇప్పుడు ఈ బకెట్కి హోల్స్ కొట్టానండి. కొట్టేసి ఈ బకెట్ని మనం ఉపయోగిస్తున్నామండి. ఒక లేయర్ మట్టి మళ్ళీ ఇప్పుడు లేయర్లుగా మనం వీటిలో మట్టి వేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఇలా మెత్తగా అయిపోయినాయండి. 5 డేస్కి ఈ పళ్ళు అసలు ఖరాబ్ అయిపోయినాయి. నిన్న అక్కడి నుండి తీసుకొచ్చి కొన్ని కూడా నేను ఇలా ఈ విధంగా మట్టిని వేసేస్తున్నానండి. ఇలా ఈ విధంగా మట్టిని అరటిపళ్ళు 3 భాగాలుగా వేసానండి. వేసి 3 లేయర్లుగా కూడా నేను ఈ మట్టిని ఉపయోగించి దీని మీద వేసేసానండి. కింద అడుగు రోజు పెట్టాను. ఇవి 25-30 పళ్ళు మెత్తగా మాగిపోయినాయండి. ఈ పళ్ళుని ఈ విధంగా వేసాను. వేసి నిన్న ఒక బకెట్ ఇది కూడానండి. ఈ బకెట్ నిన్న నేను చామంతి పూలు, బంతి పూలు, గులాబీ పూలు ఈ 3ేనండి వీటిలో ఉన్నాయి. ఈ 3టిని కూడా నేను ఈ విధంగా ఇందులో కంపోస్ట్ చేయడానికని ఈ టిన్నును ఉపయోగించి కింద అంతా కూడా ఇవేనండి. అన్నీ అరటి తొక్కలు, మళ్ళీ వచ్చేసి గులాబీ రేఖలు, గులాబీ పువ్వులు, ఫ్లవర్స్. ఇంకొక టిన్ కూడా ఉందండి. 2 టిన్లు మందం నేను ఈ విధంగా కంపోస్ట్ని చేయాలని నేను రెడీ చేశానండి. నిన్న వీడియో చేశాను. ఆ ఫ్లవర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి నేను నిలబడి ఫ్లవర్స్ అన్నీ దండలు చూపిస్తూ నేను వీడియో చేశానండి. చేసిన తర్వాత ఏం జరిగిందంటే అది నేను ప్రాసెస్లో అప్లోడ్ చేయటానికని రెడీ చేసుకుంటూ నేను ఏదో గబుక్కుని దాన్ని ఇలా కట్ చేశానండి. చేసేసరికి అది డిలీట్ అయిపోయింది. 14 నిమిషాలు ఆ వీడియో నేను చేశానండి. చేసిన తర్వాత డిలీట్ అయిపోయింది. ఇక నేను ఈరోజు ఇది ఊరికే మీకు చూపిస్తానని ఇది బయట చూపిస్తున్నానండి. ఇదేమో అక్కడి నుండి తీసుకొచ్చిన అరటిపళ్ళు ఈ ప్రాసెస్ చేశాను. ఇంకొక బకెట్ కూడా నేను ఈ విధంగా నిన్న ఇది ఫ్లవర్స్ నిన్న మనం చేసినవి చామంతి పూలు, ఈ
మాలలు గులాబీ రేఖలు, చామంతి పూలు, గులాబీ పూలు, గడపలు కట్టిన దండలండి. ఈ 2 టిన్నులు నేను చక్కగా టిన్నును ఉపయోగించి మంచిగా లేయర్గా మట్టి వేసి ఈ విధంగా ఈ 2 బకెట్లు నింపానండి. నింపి నేను వీడియో మిస్ అయ్యాను, అది ఇదైపోయింది. ఇప్పుడు ఈ అరటిపళ్ళు 40 అరటిపళ్ళు మెత్తగా ఇలా మాగిపోయినట్టు, ఇలా ఈ విధంగా మాగిపోయినట్టు ఇలా అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు 2 రోజుల నుంచి మొన్న 3 రోజులు అయింది కదండి ఇది లాంగ్ వీడియో చేశాను. ఈరోజు నేను ఈ అరటి పళ్ళను కూడా ఒక వీడియో ద్వారా తెలియజేయాలని నేను చేస్తున్నానండి. ఈ మాగిన పళ్ళను కూడా మనం ఈ విధంగా చక్కగా పళ్ళు అడుగు భాగాన్ని మట్టి వేసేసి ఈ బకెట్కి 3 మూలు కొట్టి ఆ కొబ్బరి డబ్బలు పెట్టేసి పైన ఒక లేయర్ మట్టి వేసి ఒక 10-20 పళ్ళు పైనేసి మట్టి కొంచెం ఇప్పుడు తీసుకుని పైన మట్టి కింది అట్లా లేయర్గా 3 సార్లుగా నేను ఈ బకెట్లో ఈ మాగిన పళ్ళును వేసి పైన మట్టి మిశ్రాన్ని ఇలా నింపుకుంటూ వేసేసాను మెత్తగా. ఇవి మనకి అసలు ఒక 10 రోజుల్లో మాగిపోయినాయి కదండి. మంచి కంపోస్ట్ తయారైపోతుంది పొడిగా. అప్పుడు మనం తీసి మన మొక్కలకి వేసుకోవచ్చు. ఇది మల్లె అంటుకి, ఇది అక్కడ ఒక జామ మొక్క ఉన్నాయి. ఆ మొక్కలన్నిటికీ వేసిన ఇంకా 3 మొక్కలు ఉన్నాయి. వాటిలో అడుగు బాగా వేద్దామని వీటిని పళ్ళును ఉంచానండి. చూడండి ఏ విధంగా నేను నిన్న చేసిన ఈ 2 గడపలకు వేసిన దండలు, బంతి దండలు, గులాబీ రేఖలు, తెల్ల చామంతి పూలు, గులాబీ పూలు, ఇవి దండలు. ఈ 2 బకెట్లు చక్కగా మట్టి వేసి వీటిని కంపోస్ట్గా నేను తయారు చేశాను. ఈరోజు ఇది అరటిపళ్ళు, బనానా అరటిపళ్ళు, మాగిన పళ్ళును కూడా నేను ఈ విధంగా లేయర్లుగా మట్టి వేసి ఇది కంపోస్ట్గా వీటిని ఉపయోగించాను. చూడండి ఏ విధంగా మనకి మన గార్డెన్లోకి చక్కటి మిశ్రమం లాగా ఇది చెట్లకి బలాన్ని ఇచ్చి ఎంతో ఉపయోగపడుతుందండి. ఇది చక్కగా కంపోస్ట్ తయారైనాక మంచిగా ఇంతంత తీసి చక్కగా ప్రతి ఒక్క మొక్కకు మనం ఇస్తుంటే వాటి ఆనందమే వేరుగా ఉంటుంది. మంచి ఫ్లవర్స్ వస్తాయి, చక్కగా పళ్ళు వస్తాయి, ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి. చాలా మొక్క ఇంప్రూవ్ అవుతుందండి. అందుకొరకని నేను నా కిచెన్లో వేస్ట్ కూడా ఎంత మిస్ అవ్వకోకుండా నేను ప్రతి ఒక్క మొక్కకు చెట్ల ద్వారాను ఇస్తాను దూరంగా, కొన్ని కూడా ఈ విధంగా చేసుకుంటాను. ఈ విధంగా నేను చేసి ప్రతి ఒక్క మొక్కకు కొంచెం ఇస్తూ ఉంటాను. ఒక టిన్ను నాకు కంపోస్ట్ అయిపోయిందండి. అది వర్మీ కంపోస్ట్ చేయాలని నేను ఆ టిన్ను ప్రాసెస్ చేశాను. పొడిగా ఉంది, ఎక్కడ కూడా హెక్ట్ బాంబు కనపడట్లేదు. కొన్ని మొక్కల్లో హెక్ట్ బాంబులు ఉన్నాయి, వాటిని 4-5 మనం అందులో వేసేసామంటే మనకు అది వర్మీ కంపోస్ట్ అయిపోతుంది. ఆ టిన్నును కూడా నేను చూపిస్తాను మీకు వీడియో ద్వారా. ఇదండి మన వీడియో. చూడండి ఏ విధంగా మనం ఈ రెండింటిని కూడా దండలు ఒక సంచి తీసుకొచ్చి ఈ దండల్ని ఈ విధంగా ప్రాసెస్ చేశాను. మామిడి ఆకులు కూడా ఒక సంచి ఉందండి. ఆకులు ఒక డబ్బాలో వేసి పైన మట్టి వేసి పెట్టేస్తాను. అది కూడా నిదానంగా కంపోస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం వేస్ట్ను ఉపయోగించి మన గార్డెన్లో చెత్తలో పడేయకోకుండా ఆ వేస్ట్ను ఉపయోగించి మన గార్డెన్లో ఈ వేస్ట్ని ఉపయోగించి మన గార్డెన్లో మొక్కలు పిలిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం తెలియక దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసిస్తాం. అలా కాదు కదా, మనం లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, ఇలా కంపోస్ట్లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వర్షాకాలం కదండి, లిక్విడ్ ఇచ్చే అవసరమే ఉండదు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, మనం కౌమెనూర్, మట్టి ఇలాంటి మనం చేసుకున్న ప్రాసెస్ కంపోస్ట్ ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటే మొక్కలు ఎంతో మంచిగా ఎదుగుదల ఇచ్చి పళ్ళు కాయలు ఇచ్చి మనకి ఎంతో ఇంప్రూవ్గా మొక్క చక్కగా లీవ్స్ కూడా మంచి గ్రీన్ కలర్లో చాలా బాగా మొక్క ఇంప్రూవ్ అవుతుందండి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క నాకు పళ్ళు కానీ కూరగాయలు కానీ ఏది కూడా నేను బయట పడేది చెత్తవాడికి